ఒక చిన్న సినిమా ఇలా ఉంటుందని అస్సలనుకోలేదు. అసలు అదేంటంటే 'కన్యాకుమారి' సినిమా అయితే ఆగస్టు 27న రిలీజ్ అయింది. ఆ సినిమా నేను జస్ట్ ఇప్పుడే చూసేసాను. సో, చూసిన తర్వాత నాకనిపించిందేంటంటే బీజీఎం అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అంటే కొత్త హీరోయిన్, కొత్త హీరో చాలా కొత్తగా నటించారు. చాలా బాగుంది. అసలు చూస్తూ ఉంటే నాకెలా అనిపించిందంటే ఒక పల్లెటూరు వైబ్ ఎట్లా ఉంటుందో అలాగుంది. మధ్యలో ఎమోషన్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అసలు మ్యాటర్ ఏమిటంటే అసలు సినిమా స్టోరీ చెప్పే ముందు ఖచ్చితంగా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఎవరైనా చూసినట్టయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలో వెళ్ళిపోదాం. అసలు స్టోరీ ఏమిటంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక ఊర్లో ఉంటుంది. ఆ అబ్బాయి ఏమో 10th క్లాస్‌లో మొత్తం చదువు బంద్ చేస్తాడు. ఒక అమ్మాయి డిగ్రీ వరకు చదివి తను ఒక బట్టల షాప్‌లో పనిచేస్తుంది. ఆమెకు హై రేంజ్ ఉన్నవాడు కావాలి. ఈ అబ్బాయికేమో ఈ అమ్మాయి అంటే ఇష్టం. సో, వీళ్ళ మధ్యలో జరిగిన కథ ఏమిటంటే మధ్యలో వచ్చిన వాళ్ళెవరు? అసలు మధ్యలో ఎవరొచ్చారు? అసలు ఈ ఇద్దరు ప్రేమ జంట వల్ల ఫ్యామిలీస్ ఎలా సఫర్ అయ్యాయి? ఊర్లు మొత్తం ఎట్లా సఫర్ అయ్యాయనేదే స్టోరీ. సో, ఆ స్టోరీ ఖచ్చితంగా చూడాలంటే ఖచ్చితంగా మీరు థియేటర్‌లోనే చూడాలి. నాకైతే గుడ్ ఫీల్ మూవీ అనిపించింది ఈ మధ్య వచ్చిన కాలంలో. ఎందుకంటే ఎక్కువ హై ఎక్స్‌పెక్టేషన్ ఉండకుండా నార్మల్‌గా వెళ్తే చాలు. సినిమా చూస్తే చాలా వైబ్ అనేది చాలా బాగుంది. నాకైతే కిరాక్ నచ్చేసింది. సో, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. సినిమా చాలా బాగుంది. టికెట్స్ బుకింగ్ ఉన్నాయి. ఆల్రెడీ అన్ని సినిమాలు కూడా బాగున్నాయి. సో, చెప్పాలంటే దీనిలో మెయిన్ క్యారెక్టర్ స్క్రీన్ ప్లే మాత్రం ప్రెజెంట్ చాలా బాగుంది. ప్యూర్‌లీ పల్లెటూరు వైబ్రేషన్‌లో సినిమా ఉందనిపించింది నాకైతే. సో, ఖచ్చితంగా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం. అలాగే ఈ సినిమా ఎంత రేటింగ్ ఇస్తానంటే ఖచ్చితంగా 5కి 4.3 ఇస్తాను. ఎందుకంటే పల్లెటూరు వైబ్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా బాగుందనిపిస్తుంది. సో, మీరెంత ఇస్తారో కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.